అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సభ్యులుగా ఉన్న కేబినెట్ సబ్ కమిటీ సమావేశం తాజాగా అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 6,000 ఎకరాలకు పైగా ఉన్న అగ్రిగోల్డ్ భూములను వేలం వేయడానికి ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ వేలం ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సిఐడిని ఆదేశించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అగ్రిగోల్డ్ సంస్థ దేశవ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచే 3,000 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు వసూలు చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ భారీ మోసాన్ని పరిష్కరించేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 6 నెలల గడువు పెట్టుకుంది. బాధితుల వివరాలను సేకరించేందుకు ప్రత్యేక వెబ్సైట్ ను త్వరలో ప్రారంభిస్తారు. డిపాజిటర్లకు బాండ్లు అందించేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబర్ 15వ తేదీలోగా బాండ్ల ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 11వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అగ్రిగోల్డ్ కేసులపై కీలక సమీక్షా సమావేశం జరగనుంది. ఈ కేసుల పరిష్కారం కోసం ఆగస్టు 15వ తేదీలోగా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. దీని ద్వారా బాధితులకు వేగంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.